పోలీస్ ద్వారా మనోజ్ మోసపోయిన విషయం తెలుసుకుని నిలదీసిన బాలుని తిడుతున్న రోహిణి చెంప పగలగొట్టిన మీనా. ఇంతకు ఏం జరిగింది? అసలు పోలీస్ ద్వారా మనోజ్ మోసపోయాడన్న విషయం బాలు ఎలా తెలుసుకున్నాడు? మరి బాలు నిలదీస్తుంటే రోహిణి బాలుని తిట్టడం ఏంటి, మీనా రోహిణిని కొట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా డబ్బులు పోగేసి ఒకరు మిగిల్చిన డబ్బులు మరొకరికి ఇంకా అలా ఇద్దరు కలిసి రూమ్ కట్టుకోవడానికైతే డబ్బులు పోగేస్తూ ఉంటారు. ఇంక ఈలోపు మనోజ్ కాస్త ఊహల్లో మేడలు కట్టేస్తూ ఉంటాడు. మనోజ్కి ఎప్పుడు అలవాటే కదా ఊహల్లో మేడలు కట్టేసి గాల్లోనే ఏంటేంటో ఊహించేసుకుని అంతా చేయడం అలవాటే కదా. సో 4 లక్షలకి సరిపడా సరుకు మొత్తం అమ్మేయడంతో తెగ సంతోషపడిపోతాడు. ఈ 4 లక్షల్లో ఎంతైనా మనకు 1,00,000 రూపాయలు మిగులుతాయని చాలా సంతోషపడుతూ రోహిణికి చెప్పేసరికి, నువ్వు కష్టపడి మనోజ్, తర్వాత ఆలోచిద్దాం లాభాల గురించి అని చెప్పి రోహిణి చెప్తుంది. ఈ లోపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళంటూ మరొకరు వచ్చి ఇచ్చిన డబ్బును కాస్త వాళ్ళు తీసుకెళ్ళిపోయి ముందు వాళ్ళు ఫర్నిచర్ తీసుకువెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళు డబ్బును తీసుకువెళ్ళిపోవడం. ఇలా జరిగేసరికి పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు విషయం బయటపడుతుంది. మనోజ్కి చుక్కలు కనిపించి మబ్బులు ఇడిపోతాయి. ఏంటి 4 లక్షలు వస్తే 1 లక్ష మిగులుతుంది అనుకుంటే 4 లక్షలు మోసపోయానా అని చెప్పి అనుకుంటూ ఉండగానే, ఈ తెలివితేటలతో నేను 4 డిగ్రీలు చేశావు, నువ్వు ఏ కాలేజీలో చదివేవో చెప్పు బాబు, ఆ కాలేజీ దరిదాపుల్లో కూడా మా పిల్లల్ని పంపించకుండా ఉంటాము అంటూ ఇన్స్పెక్టర్ చెప్పి వెళ్ళవయ్యా, తింగరోడ్లా ఉన్నావే, ఆ మాత్రం కూడా తెలియని అవసరం లేదా, ఐడి కార్డు చూపించినంత మాత్రాన్ని నమ్మేస్తావా, గుడ్డిగా ఇలా చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్లోనే ఇరుక్కుంటావు అని చెప్పి ఇంకా పోలీసుడు కాస్త హెచ్చరించి పంపించేస్తాడు. పంపించేసేసరికి ఇంకా పంపించడంతో సరే అని ఇంక మనోజ్ వెళ్ళిపోతాడు. మనోజ్ వెళ్ళిపోయేసరికి ఇన్స్పెక్టర్ కాస్త ఏంటి అని చెప్పాను కానీ, ఏముంది సార్, మళ్ళీ ఆ కేసే, ఒకళ్ళు వచ్చి ఫర్నిచర్ తీసుకుంటారు, మళ్ళీ ఇంకొకరు వచ్చి దొంగ నోట్లు అంటూ పట్టుకుపోతారు, ఈ కేసు మనకి వేడట్లేదు సార్ అని చెప్పాను కానీ, ఆ వెళ్ళింది ఎవరు అని చెప్పాను కానీ, ఏదో ఫర్నిచర్ షాప్ పెట్టాడంట అని చెప్పనేసరికి, ఫర్నిచర్ షాప్ పెట్టాడా, అతను బాలు వాళ్ళ అన్నయ్య కదా అని చెప్పి అనుకుంటాడు ఇంకా ఇన్స్పెక్టర్. అయితే బాలు వాళ్ళ అన్నయ్య అనగానే, అదే మనకి ఆ రోజు మందు కేసు పడ్డది కదా అని చెప్పాను కానీ, అవును వాళ్ళ అన్నయ్యే అని చెప్పనేసరికి, అవునా సార్, బాలు ఏం చేసినా కొంచెం తెలివిగానే చేస్తాడు, ఇతనేంటి సార్ ఎంత తెలివితేటలుగా ఉన్నాడు అని చెప్పనేసరికి, అదే కదా వీడి తెలివితేటలు, సర్లే అని చెప్పి ఇంకా అతను కాస్త ఆ ఇన్స్పెక్టర్ కాస్త ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి బాలు ఒక చోట నిలబడి టీ తాగుతూ ఉంటాడు. టీ తాగుతూ ఉండేసరికి ఇంకా కారు వెళ్తూ ఉండగా ఒకసారి ఆపి బాలు అని చెప్పాను కానీ, సార్ చెప్పండి సార్ అని కానీ, ఏం చేస్తున్నావు అని చెప్పాను కానీ, సార్ ట్రిప్ ఒకటి ఉంటే ట్రిప్కి వెళ్ళి వచ్చాను సార్ అని చెప్పాను కానీ, ఇప్పుడు మళ్ళీ ట్రిప్ ఏదైనా ఉందా అని చెప్పనేసరికి, ఉంది సార్ అని చెప్పాను, ఏదైనా పనా సార్ అని కానీ, సరే బాలు సాయంత్రంలోకి ఒకసారి స్టేషన్కి రా, వచ్చే ముందు నాకు ఫోన్ చేసిరా అనగానే, సరే సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకు సార్ నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మని అంటున్నారు, ఏదో నార్మల్గా మాట్లాడారు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండుండదులే, ఏదైనా మాట్లాడడం కోసమేమో అని చెప్పి బాలు అనుకుని ట్రిప్ మొత్తం పూర్తి చేసుకుని వెళ్తాడు. వెళ్ళేసరికి వెళ్తూ ఎక్కడికి వెళ్తున్నావురా అనగానే, నేను ఇన్స్పెక్టర్ని కలవడానికి వెళ్తున్నాను రా అని చెప్పనేసరికి, సరే నేను వస్తానుండు అని చెప్పి బాలు ఇటు రాజేష్ ఇద్దరు వెళ్తారు. చెప్పండి సార్ అని చెప్పనేసరికి, ఏమీ లేదు బాలు, మీ అన్నయ్య గురించి ఓ మాట చెప్దామని, మేము నువ్వేం కంగారు పడకు, మేము ఏదో రకంగా రికవరీ చేస్తాంలే అని చెప్పాను కానీ, దేని గురించి సార్ అని చెప్పాను కానీ, అదేంటి నీకు ఈ విషయం తెలీదా, మీ అన్నయ్య మనోజే కదా షోరూమ్ పెట్టింది, కంప్లైంట్ కూడా ఇచ్చాడు అనగానే, దేని గురించి సార్ కంప్లైంట్, ఏం జరిగింది అని చెప్పనేసరికి, అదేంటి బాలు, ఎవరో వచ్చి 4 లక్షలకి సరుకులు పట్టుకెళ్ళి తర్వాత వచ్చిన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళంటూ ఆ డబ్బులు దొంగ నోట్లంటూ ఆ డబ్బులు పట్టుకెళ్ళి అవి ఇవి కలిపి మోసపోయాడు కదా, పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చాడు, నీకు చెప్పలేదా ఏంటి అని చెప్పనేసరికి, నాకు ఇంకా తెలియదు సార్ అని చెప్పాను కానీ, అవునా చెప్తాడేమో సాయంత్రం,
నువ్వేం కంగారు పడకు, తొందరలోనే వెతికి పట్టుకుంటాం, ఖచ్చితంగా ఏమన్నా అవకాశం ఉంటే చూస్తాము, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పనేసరికి బయటకు వస్తాడు. ఏంట్రా ఇది అని చెప్పాను. కానీ మా మనోజ్ గాడు తింగరమంగళం కదా, ఎవరో వస్తే ఇచ్చేసినట్టున్నాడు. 4 లక్షల. ఇప్పుడు ఆ 4 లక్షలు ఎలా చేస్తాడు? చూద్దాం ఏం చేస్తాడో, చెప్తాను వాడి పని. ఈ విషయం నాకు తెలియకుండా దాచడం కోసమే వాడు ఇదంతా చేస్తాడు కూడాను. చూడాలి ఏం చెప్తాడో ఏంటో అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త బాలు కాస్త ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత నాన్నోయ్ అని చెప్పనేసరికి ఏమైందిరా, ఏం జరిగింది, కొంపలేయో మునిగిపోతున్నట్టు ఏంటా హడావిడి అనగానే ఎక్కడున్నాడు బిజినెస్ మ్యాన్ ఎక్కడున్నాడు నాన్న అని చెప్పనేసరికి బిజినెస్ మ్యాన్ ఎవడరా అని చెప్పాను. కానీ అదే ఈవిడ గారు ముద్దుల కొడుకు అని చెప్పనేసరికి ఏమైందిరా, వాడి గురించి నువ్వెందుకు అడుగుతున్నావు, వాడి గురించి నీకెందుకు అనగానే అమ్మ ప్రభావతమ్మోయ్, నీకు ఈ విషయం తెలుసా తెలీదా? నాకు తెలిసి నీ ముద్దుల కొడుకు నీకు చెప్పే ఉంటాడే, నీ చేతిలో కాల్లో పట్టుకుని బ్రతిమాలే ఉంటాడే అని చెప్పి అంటూ ఉండేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఎందుకంటే అప్పటికే మనోజ్ ఇంటికి రావడం, నేను 4 లక్షలు మోసపోయాను అని చెప్పడంతో ప్రభావతి మీనా బంగారం మనోజ్కి ఇవ్వబోతూ ఉండగా సత్యం చూసేసరికి ఏంటి అనగానే ఏమీ లేదని చెప్పి బంగారం కాస్త ఇవ్వకుండా తర్వాత ఎప్పుడో ఇస్తాను లేరా అని చెప్పి ప్రభావతి చెప్పడం, ఇదంతా కూడా ఇంకా అయిపోయేసరికి వీడిలా కాళ్ళు పట్టుకోవడం చేతులు పట్టుకోవడం అంటున్నాడు. ఏంటి కొంపదీసి ఆ 4 లక్షల విషయం వీడికి కూడా తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది ప్రభావతి. ఏంటి ప్రభా, ఏంటి గుటకలు మింగుతున్నావు అని చెప్పాను. కానీ ఏమీ లేదండి, వీడు ఏమంటున్నాడా అని ఆలోచిస్తున్నాను అనగానే అంతా కంగారు పడకు ప్రభావతమ్మ, నువ్వంతా ఆరాట పడకు, అసలు ఏం జరిగిందో నేను చెప్తాను కదా, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పనేసరికి ఎక్కడా బిజినెస్ మ్యాను, పిల్లండి బిజినెస్ మ్యాన్ని పిల్లండి అని చెప్పనేసరికి మనోజ్ కాస్త వస్తాడు. ఏంట్రా అరుస్తున్నావు అనగానే అమ్మ బిజినెస్ మ్యాను 4 డిగ్రీలు పెట్టుకుని 4 లక్షలు పోగొట్టేసావంట కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు మనోజ్. అయితే 4 లక్షలేంటి, ఏం మాట్లాడుతున్నావు బాలు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నానా, నువ్వు పోగొట్టిన 4 లక్షల గురించి అని చెప్పనేసరికి ఏంటి బాలు ఏం మాట్లాడుతున్నావు, మనోజ్ 4 లక్షలు పోగొట్టడం ఏంటి, చక్కగా మనోజు ఎంతో ఒబ్బడిగా బిజినెస్లు చేసుకుంటూ ఉంటున్నాడు, వచ్చిన క్లయింట్స్తో ఎంతో అందంగా మాట్లాడుతున్నాడు, సేల్స్ అన్నీ బాగా చేస్తున్నాడు, నువ్వేంటి 4 లక్షలు అంటూ మాట్లాడుతున్నావు, అసలు ఏం జరిగింది, నువ్వు నా భర్త మీద నింద వేస్తున్నావా, మేము ఎదగడం చూసి తట్టుకోలేక ఇదంతా చేస్తున్నావు కదా అని చెప్పనేసరికి అది అని చెప్పి ప్రభావతి అంటుంది. అమ్మ రోహిణి అనగానే ఏంటత్తయ్య మీరు ఇలానే వదిలేయడం వల్లే బాలు అస్తమాను మనోజ్ని అంటున్నాడు, పార్క్కి వెళ్ళాడు, గుళ్ళో అడుక్కు తిన్నాడు అని. మనోజ్ ఇప్పుడు ఏమీ చెయ్యట్లేదు కదా, చక్కగా ఉంటున్నాడు, బిజినెస్లు చేసుకుంటున్నాడు, మరి అలాంటి తప్పుడు ఎందుకు మనోజ్ నానంటే ఊరుకోవాలి అత్తయ్య అని చెప్పాను. కానీ ఊరుకోవద్దమ్మా పార్లలమ్మ, ఎందుకు ఊరుకోవాలి, నువ్వు నన్ను దులుపుతున్నావు కదా, అదే దులుపుడు నీ మొగుడిని కూడా దులిపితే బాగుంటుంది అనగానే మనోజ్ ఏం తప్పు చేశాడు, మనోజ్ ఎప్పుడు తప్పు చేయడు, తప్పు చేసే మనిషి కాదు, నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు బాలు, మనోజ్ బిజినెస్ ఎంతో చక్కగా చేస్తున్నాడు, తను లైఫ్ను కూడా పక్కన పెట్టి నేను బయటికి రిసార్ట్కి వెళ్తానన్నా వద్దు అని చెప్పి బిజినెస్సే చూసుకోవాలి, మన బిజినెస్సే ఎక్కువ అని ఎంతో ప్రిఫరెన్స్ ఇస్తుంటే నువ్వేంటి బాలు మనోజ్ని పట్టుకుని తప్పుగా మాట్లాడుతున్నావు, నిందలు వేస్తున్నావు అని చెప్పనేసరికి అమ్మ ప్రభావతమ్మ అని చెప్పాను. కానీ నేను మాట్లాడుతుంటే అత్తయ్యతో మాట్లాడతావేంటి అని చెప్పాను. కానీ పార్లలమ్మ నువ్వు నాతో మాట్లాడుతుంటే అక్కడ మా ప్రభావతమ్మ మోహన్ చూడు ఎంత టెన్షన్ పడిపోతుందో, ఈ మనోజ్ గారి మోహన్ చూడు ఎంత కంగారు పడిపోతుందో, దీన్ని బట్టి నీకు అర్థం కావట్లేదా ఏంటి, వీళ్ళు తప్పు చేశారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు బాలు, ఏంటత్తయ్య మీరు తప్పు చేశారా, ఏంటి మనోజ్ తప్పు చేయడం ఏంటి అంటే బాలు చెప్పినట్టుగా 4 లక్షల రూపాయలు పోయాయా ఏంటి, చెప్పు మనోజ్ అసలు ఎలా పోయాయి, ఎందుకు పోయాయి అని చెప్పనేసరికి ఇంకా అది రోహిణి అని చెప్పాను. కానీ
చెప్పరా చెప్పు, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని చెప్పనేసరికి అది రోహిణి అని చెప్పాను. కానీ ఏంటి బాలు, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అంటున్నావు, ఏంటి ఆ విషయం అసలు అని చెప్పాను. కానీ ఏం లేదు పార్లలమ్మ, మనోజ్ గాడు ఒక పెద్ద కంపెనీకి అంటే ఒక అపార్ట్మెంట్ కోసమని 10 రూములకి ప్రత్యేకించి 4 లక్షల సరుకు ఇచ్చేశాడు. ఇచ్చేస్తే వాళ్ళు కాస్త వచ్చి డబ్బులు ఇచ్చారు, 4 లక్షల రూపాయలు ఇస్తే మనోజ్ ఏమో రసీదు కూడా లేకుండా డబ్బులు తీసుకున్నాడు, బ్లాక్ మనీ. ఎందుకంటే రసీదు లేకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పని ఉండదు కదా అని. అలా తీసుకున్న తర్వాత ఆ వెనకాలే ఒక అరగంటలో వేరే వాళ్ళు వచ్చి ఇవి దొంగ సరుకు, ఇది దొంగ డబ్బులు, ఇవి అసలు ఒరిజినల్ నోట్లు కాదని ఆ నకిలీ నోట్లని ఆ 4 లక్షలు పట్టుకుని వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాం, వెళ్ళి పోలీసులకి అడగండి అనేసరికి పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు విషయం బయటపడింది. బాబగారు మోసపోయారు అని. 4 లక్షలే కాదు, ఫర్నిచరు మోసపోయాడు, వచ్చిన డబ్బులు పోయాయి. అంటే బాబుగారు 4 డిగ్రీలు సంపాదించి 4 లక్షలు పోయేటట్టు చేశాడనమాట అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఏంటి మనోజ్, ఏంటి మనోజ్, బాలు చెప్పేదంతా నిజమా, చెప్పు మనోజ్ అని చెప్పనేసరికి అది రోహిణి అని చెప్పాను. కానీ చెప్పు మనోజ్, బాలు చెప్పేదంతా నిజమా అని చెప్పాను. కానీ నేను కావాలని మోసపోలేదు రోహిణి, నమ్మడం వల్లే మోసపోయాను అని చెప్పనేసరికి అది అని చెప్పాను. కానీ ఇప్పుడు చెప్పు పార్లలమ్మా అని చెప్పాను. కానీ తప్పేముంది, ఏ బిజినెస్లు అన్న తర్వాత లాస్ రావా, ఎప్పుడు మోసపోవడం జరగదా ఏంటి, మనోజును కావాలని మోసపోయాడా ఏంటి, ఆ ప్లేస్లో ఎవరున్నా మోసపోతారు కదా అంటూ రోహిణి అప్పటి వరకు మనోజ్ని నిలదీసిన రోహిణి కాస్త వెంటనే మనోజ్కు సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతుంది. ఒక్కసారిగా బాలు, మీనా, రవి, శృతి అందరూ షాక్ అయిపోతారు. ఏంటి రోహిణి ఏం మాట్లాడుతున్నావు అంటే, మనోజ్ చేస్తే తప్పు అని నువ్వు చెప్పడం లేదా, వెనక ముందు ఆలోచించకుండా ఎవరితో ఎలాంటి సంప్రదింపులు లేకుండా తనకిష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకుని చేయడం కరెక్టేనని అంటావా, మనోజ్ చేయడం కరెక్టేనంటావా అని చెప్పనేసరికి తప్పేముంది శృతి, ఏ బిజినెస్లు అన్న తర్వాత లాస్ రావా, నువ్వైతే బిజినెస్లు చేయట్లేదు, నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి నీకు లాస్ రాదు. మనోజ్ పెద్ద బిజినెస్ చేస్తున్నాడు, అలాంటి దాంట్లో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. పొరపాటు జరిగినంత మాత్రాన తప్పు పడతారే ఏంటి బాలు, నువ్వు తాగేసి ఎన్నిసార్లు తప్పు చేయలేదు, నా భర్త తాగుడు అలవాటు కూడా లేదు, నా భర్త ఏదైనా కష్టపడి సంపాదించాలని అనుకుంటున్నాడు, ఒకరిని మోసం చేయాలని అస్సలు అనుకోవట్లేదు, అందుకే తను ఈజీగా మోసపోయాడు అని చెప్పి మాట్లాడేసరికి మీనా కాస్త చెంప చెల్లు అనిపిస్తుంది. ఏమీనా అని చెప్పాను. కానీ ఏంటి, నీ భర్త మోసం చేయడం రాదా, నీ భర్తకు ఎవరిని మోసం చేసే అమ్మాయి కూడా, నీ భర్త ఇప్పుడు వరకునేమో 4 లక్షలు పోయాయని మా ముందు దబాయించి మాట్లాడావు, మనోజ్ ఏమో నిజం ఒప్పుకోవడంతో ఎక్కడ అందరూ కలిసి మళ్ళీ మనోజ్ మీద పడిపోతారేమో, 4 లక్షలు పోయాయి అని చెప్పి అందరూ నిందిస్తారని, అందరూ తిడతారని, ముఖ్యంగా మామయ్య గారు ఏమంటారో అన్న భయంతో నువ్వు ఇలా మాట మార్చేసి మా డబ్బులు పోతే ఏంటి, బిజినెస్లో లాస్ వస్తుంది అంటూ కవర్ చేసి మాట్లాడతావా, నీ భర్త తప్పు చేసినప్పుడు తప్పు చేశారనే చెప్పాలి రోహిణి, అదే నా భర్త తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పే అని చెప్తాను నేను, దాన్ని కూడా నా భర్త నా మీద కోపంతో తీసుకోరు, నేను చేసింది తప్పే కదా, అందులో మీనా అన్న దాంట్లో తప్పలేదు అని నా భర్త అనుకుంటారు. కానీ నువ్వు నీ భర్త తప్పు చేసినా వెనకేసుకొస్తున్నావు. నీ భర్త ఇలా అసమర్థుల్లో తయారవడానికి కారణం ఏంటో తెలుసా, 1 అత్తయ్య, 2 నువ్వు, మీ ఇద్దరి వల్లే నీ భర్త ఇలా అసమర్థుల్లా, ఒక మొద్దువాడిలా, ఒక అమాయకుల్లా మారిపోయింది. నీ భర్తకు లోకజ్ఞానం తెలీదు అని ఎందుకు అనుకోవాలి, అది మనం వదిలేయాలి. ఏం తప్పు చేసినా ఏం చేసినా వెనకేసుకొచ్చి వాళ్ళు చేసిందే కరెక్టు అన్నట్టు మాట్లాడితే వాళ్ళు ఎప్పటికి బాగుపడతారు, ఎప్పటికి మామూలు వాళ్ళు అవుతారు. తప్పు చేసావు రోహిణి, నీ భర్తను వెనకేసుకొచ్చి తప్పు చేసావు, నా భర్తను నిందించి తప్పు చేసావు. నా భర్త ఇలా మోసపోయే మంచి కాదు, కష్టపడి సంపాదించాలనుకుంటాడు, ఒకళ్ళ డబ్బులు కాచేయాలని, ఇంట్లో దొంగతనాలు చేయాలని, అడుక్కు తినాలని,
ఈ అందరినీ మోసం చేసి పార్కులో పడుకోవాలని అనుకునే మనస్తత్వం నా భర్తకి ఎప్పుడూ లేదు. నా భర్త జీవితంలో తప్పు అనేది చేయలేదు, తప్పు చెయ్యడు కూడా. నువ్వు నా భర్త విషయంలో కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది రోహిణి, లేదంటే తర్వాత బాధపడతావు. నీ భర్తను వెనకేసుకురా, కానీ నా భర్తను తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నా భర్త తప్పు చేసినా ఎలా ఉన్నా నా భర్తను నేను వెనకేసుకొచ్చినా తప్పు చేస్తే తప్పని ఖచ్చితంగా చెప్తాను, ఎవరినైనా చెప్తాను నేను అని చెప్పాను. కానీ కరెక్ట్గా చెప్పావు మీనా, తప్పు చేసినప్పుడు తప్పు చేశారని చెప్పాల్సిందే. చీటికి మాటికి ఇలా వెనకేసుకొస్తే ఇలా అసమర్థులుగా మారతారు. 4 లక్షల రూపాయలు అలా ఎలా నష్టపోయారు? ఆయన దొంగ డబ్బేదో ఒరిజినల్ డబ్బేదో మీకు తెలీదా? ఎవరో డూప్లికేట్ ఐడి కార్డులు తీసుకొచ్చి చూపించినంత మాత్రాన నమ్మేస్తారా? ఇలా నమ్మేసి ఇలా మోసపోబట్టే ఇలా బిజినెస్లు చేసి ఇలా మోసపోతున్నారు అని చెప్పి మాట్లాడుతుంది. మాట్లాడేసరికి ఏంటత్తయ్య మీరేం మాట్లాడరేంటి అని చెప్పాను. కానీ అత్తయ్య ఏం మాట్లాడతారు? అత్తయ్య మాట్లాడితే అందరూ కలిసి అత్తయ్యనే మందలిస్తారు. ఎందుకంటే మనోజ్ని వెనకేసుకొచ్చినందుకు గాను. మనోజ్ తప్పు చేసినప్పుడు తప్పనే చెప్పాలి అని చెప్పి మాట్లాడేసరికి మరి ఇప్పుడు ఆ 4 లక్షలు ఎలా తీస్తావరా అని చెప్పాను. కానీ అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు నాన్న అని చెప్పనేసరికి అందుకనేనా మీనా నగలు తీసుకెళ్ళి వీడికి ఇద్దాము అనుకున్నావు అని చెప్పనేసరికి ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు? మీనా నగలు వీడికి ఇవ్వడం ఏంటి? ఆ నగలు మావి, ఎప్పటికైనా మాకే సొంతమవుతాయి అని చెప్పాను. కానీ అదేంట్రా వద్దని కదా మీనా ఇచ్చేసింది అనగానే, మీనా ఇచ్చేసినంత మాత్రాన అవి మీనా నగలు కాకుండా పోతాయా? మేము వేరే కారు తీసుకోవాలని అనుకుంటున్నాము, అప్పుడు ఆ నగలే అడుగుదాము అని మీనా అంది. నేనే వద్దు ఆ నగలు అడగొద్దు అని చెప్పి అన్నాను, అంతే తప్ప నువ్వు ఈ మనోజ్ గాడికి ఇస్తావని కాదు. మీనా ఆ నగలు ఎక్కడున్నాయో మా నాన్నని అడిగి తీసేసుకో, నువ్వు నీ దగ్గరే పెట్టుకో, వేసుకున్నా వేసుకోకపోయినా నీ దగ్గరే పెట్టుకో. మా ప్రభావతమ్మ దగ్గర ఉంటే ఇలాంటి పనికి మాలిన వెధవలందరికీ ఇచ్చి ఆ నగలతో సహాయాన్ని చేస్తుంది. పైగా వాళ్ళు మనల్ని తిడుతూ ఉంటారు, మనం ఎందుకు అలా నోరు మూసుకుని ఊరుకోవాలి అని చెప్పాను. కానీ అవునమ్మా మీనా, నీ నగలు నీ దగ్గరే పెట్టుకో. అయినా మీరు ఏదో కారు కొంటాము అని చెప్తున్నారు కదా, ఆ కారు కొనుక్కోండి. వీడు 4 లక్షలు ఎలా కవర్ చేస్తాడో వీడే చూసుకుంటాడు. ఎదటోళ్ళు ఏం చెప్పినా గుడ్డెద్దు చేలో పడినట్టు నమ్మేయడమే. ఇంట్లో వాళ్ళు మంచికి చెప్పినా కానీ వినబడదు, మంచి చేసినా కానీ మీకు కనబడదు. ఎదుటి వాళ్ళు మాత్రం తప్పులు చేసిన వాళ్ళే బాగా నచ్చుతారు అని చెప్పి ఇంకా సత్యం కాస్త మాట్లాడతాడు. అదేంటండి అలా అంటారు అనగానే, ఇంకా నువ్వు నోరు మీ ప్రభ, నువ్వు నోరు అదుపులో ఉంచితే వాడు నోరు అదుపులో ఉండేది. నువ్వు నోరు అదుపులో ఉంచుకోవు కాబట్టే వాడు చేతల్లో చూపించాడు, ఇప్పుడు అనుభవిస్తాడు. 4 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలరా భగవంతుడా అని ఖచ్చితంగా ఇప్పుడు అనుభవించాల్సిందే, లేదంటే వీడికి కష్టం అని చెప్పి అనేసరికి అంటూ సత్యం అనేసరికి అది కాదండి వాడు కావాలని చేయలేదు కదా అనగానే, ఇంకా చాలు ప్రభా, వాడిని వెనకేసుకొచ్చి నువ్వే దరిద్రంగా మొద్దులా తయారు చేస్తున్నావు. వెళ్ళరా, మీనా నగలు మీనాకి ఇచ్చేసి వెళ్ళి మీనా నగలు తీసుకొచ్చి ఇవ్వు ప్రభా అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతికి ఇష్టం లేకపోయినా మీనా నగలు తీసుకొచ్చేసరికి ఇదిగో అని చెప్పాను. కానీ అమ్మ మీనా, ఈ నగలు నీ దగ్గరే జాగ్రత్తగా పెట్టుకో, నగలు బాధ్యత నీదే. ఇంకా ఈ నగలు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటావో అమ్ముకుంటావో తాకట్టే పెట్టుకుంటావో నీ ఇష్టం. ఏదేమైనా మీరు చేసేది మంచి పని నేను నమ్ముతానమ్మా, అందుకనే మీకు ఫుల్గా సపోర్ట్ ఇస్తాను, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చెప్పాను. కానీ అది కాదు నాన్న, ఆ నగలు ఉంటే నాకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని చెప్పాను. కానీ నీ ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి మీనా ఎందుకు నగలు ఇవ్వాలరా? నీ భార్యకు కూడా మీ అమ్మ నగలు చించింది కదా పెళ్ళప్పుడు, ఆ నగలు తీసుకో, ఆ నగలు తీసుకొని అవి తాకట్టు పెట్టుకొని ప్రాబ్లం క్లియర్ చేసుకో, లేదా నువ్వే ఏదో ఒకటి చేసుకొని ప్రాబ్లం క్లియర్ చేసుకో. ఎవరు తీసుకొచ్చిన సమస్య వాళ్ళే నెరవేర్చుకోవాలి తప్ప మా మీద పడేస్తే మేమేం చేస్తాము? ఈ వయసులో నువ్వు డబ్బులు ఇవ్వడానికి కూడా 8,000 2,000 అంటూ మీరు లెక్కలు వేసుకున్నారు కదరా. కానీ మనోజు బాలు రవి మాత్రం అలా ఆలోచించలేదు, వాళ్ళకు వచ్చిన భార్యలు కూడా అలా ఆలోచించలేదు. అందరూ కలిసికట్టుగా ఈ ఇంట్లోనే ఉండడానికి ఎంతో ఇష్టపడుతున్నారు, అలాగే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.
చూడు రోహిణి, ఇంకొక్కసారి నా భర్తను తోలనాడితే మాత్రం అస్సలు ఊరుకోను. నీ భర్తని అంటాము, నీ భర్త 40 లక్షలు ఇచ్చే వరకు నా భర్త అంటూనే ఉంటారు, పడవలసిందే. 40 లక్షలు తీసుకువెళ్తే సరిపోయిందా? 40 లక్షల రూపాయలు తీసుకువెళ్ళినప్పుడు ఊరికే వదిలేస్తారా? అవి రవికి సంబంధించినవి, నా భర్తకు సంబంధించినవి, మౌనికకు సంబంధించినవి. మామయ్య గారిని మోసం చేసి మాయ మాటలు చెప్పి 40 లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ 40 లక్షలు ఎక్కడున్నాయో? ఇప్పుడు ఆ 40 లక్షలు ఉంటే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాయి కదా. రూమ్ కట్టించుకోవడానికి మా డబ్బులు మేమే పోగేసుకుంటున్నాము. మాకు ఎవరు సహాయం చేసే పని కూడా లేదు. మేమే కష్టపడి మా రూమ్ మేము కట్టించుకుంటాము. అలాగే మీకు వచ్చిన ప్రాబ్లంను కూడా మీరే తీసుకోండి అని చెప్పి ఇంకా మన ప్రభావతికి, ఇటు రోహిణికి, మనోజ్కి, ముగ్గురికి కూడా మీనా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇచ్చేసరికి పదండి, ఇక్కడ పనికిమాలిన విషయాలన్నీ కూడా చర్చిస్తూ ఉంటారు. అందరూ తప్పులు చేస్తారు, మీరే తప్పు చేసినట్టుగా మిమ్మల్ని నిందిస్తారు అని చెప్పి మీనా కాస్త గట్టిగా బాలుని తిట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. చూసారా అది ఎంతలా మాట్లాడుతుందో అని చెప్పాను. కానీ మీనా మాట్లాడిన దాంట్లో నాకు ఏ మాత్రం తప్పు అనిపించలేదు ప్రభా. అందుకే మీనాకు నేను సపోర్ట్ చేశాను. మీనా మాట్లాడిందే తప్పని నాకు అనిపించుంటే అప్పుడే మీనాను వారించేవాడిని. అమ్మ మీనా, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని. మీనా తప్పు ఏం అనలేదు, తప్పు ఎక్కడ ఏం మాట్లాడలేదు, అంతా కరెక్ట్గా మాట్లాడింది, అంతా కరెక్ట్గా ఉంది. మీనాది తప్పే లేదు అని చెప్పి సత్యం అంటాడు. సత్యం అనేసరికి అమ్మ ఇప్పుడు ఏం చేయాలి అనగానే, ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవించాలి కదా. చేసుకో, నీ భార్య నగలు అడిగి వెళ్ళి చేసుకుంటావో ఏంటో నువ్వే చూసుకో అని చెప్పనేసరికి రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీనా కొట్టినందుకు ఒకందుకు బాధపడాలో, లేక ఇప్పుడు నగలు అంటే ఏం చెప్పి నగలు అని చెప్పి మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో రోహిణి కాస్త మూతి ముడుచుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలమ్మా అని చెప్పాను. కానీ రోహిణిని బ్రతిమాలితే నగలిస్తుందేమో, అప్పుడు ఆ నగలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకోరా, అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. ఆ 4 లక్షలు ఏదో రకంగా నువ్వే క్లియర్ చేసుకోవాలి, నా వల్ల అయితే కాదు. నేను అంతంత డబ్బు తీసుకురాలేను. అసలే మీ నాన్నకు నా మీద పూర్తి అనుమానం. పైగా మీనా నగలు నీకు ఇవ్వద్దని వాళ్ళకే ఇమ్మని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా నేను చెప్పలేను. అందుకే నా వల్ల కాదు, నువ్వే చూసుకో మనోజ్ అని చెప్పి ప్రభావతి కూడా చేతులు ఎత్తేస్తుంది. రోహిణి అని చెప్పాను. కానీ చిచ్చి, నువ్వెంత దారుణమైన వాడివా అని అస్సలు అనుకోలేదు. వ్యాపారం పెట్టావు, ఇక మీదటైనా ఒబ్బడిగా ఉంటావు అనుకున్నాను తప్ప, నువ్వు ఎలాంటి తప్పుడుగా ఆలోచించి తప్పుడు నిర్ణయాలు తీసుకుని వెనక ముందు సంప్రదింపులు లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను నా నగలు ఇవ్వాలా, నా నగలు ఇవ్వను అని చెప్పి రోహిణి కాస్త గట్టిగా చెప్పేస్తుంది. మనోజ్కి ఏం చేయాలో అర్థం కాదు, కంగారు పడిపోతూ ఉంటాడు, టెన్షన్ పడిపోతూ ఉంటాడు. నా పరిస్థితి ఏమవుతుంది, నేను ఏం చేయాలి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, అయినా నాకు ఇలా ఎందుకు జరుగుతున్నాయి, నేను ప్రతి విషయంలో ఆచితూచి ఆలోచించాలనుకుంటాను. ప్రాబ్లమ్స్ అన్నీ నా నెత్తి మీదే వచ్చి పడుతున్నాయి. చిచ్చి, నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు, నా పరిస్థితి ఏంటో నాకే తెలియడం లేదు అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోతాడు. పాపం, వీడికి వచ్చిన సమస్యను నేను తీర్చలేకపోతున్నాను, వీడి ప్రాబ్లం నుంచి వీడిని బయట పడేయలేకపోతున్నాను అని చెప్పి ప్రభావతి అయితే బాధపడుతుంది. ఇంకా రోహిణి మాత్రం మీనా కొట్టిందాన్ని రగిలిపోతూనే ఉంటుంది. ఇంకా రోహిణి మాత్రం, మీనా నన్ను కొడుతుందా, నా ఒంటి మీద చేసుకుంటుందా, ఎట్టి పరిస్థితుల్లో మీనాను వదిలిపెట్టకూడదు, అస్సలు వదిలిపెట్టను, నా ఒంటి మీద చేసుకోవడానికి మీనాకెంత ధైర్యం అని చెప్పి రోహిణి కాస్త ఆ ఉద్దేశంతో అనుకుంటుందే తప్ప తన భర్తను తక్కువ చేసి మాట్లాడినందుకు మీనా రియాక్ట్ అయిందన్న విషయాన్ని గమనించుకోలేక ప్రతి క్షణం మీనా మీద రగిలిపోతూ ఉంటుంది రోహిణి అయితే. మరి మీనా మీద వచ్చిన కోపాన్ని రోహిణి ఎలా తీర్చుకుంటుంది, మరి మనోజ్ తనకు వచ్చిన ప్రాబ్లంని ఎలా క్లియర్ చేసుకుంటాడు, మరి ప్రాబ్లం క్లియర్ అవుతుందా చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.